ఎందుకంటే నేను పెడతరపోండి అనుకో ఆ మాట నాకు చెప్పడానికి సాహసం చేస్తాడా? వాడు ఏం వేసుకుంటే నాకెందుకు, వాడిని గదిలించుకుంటే పట్టక్కన మాట అంటాడు. ఎందుకు హార్డ్గా వ్యవహరించడు కానీ తీసుకుంటాడు. ఆ బుద్ధి దగ్గర ఉందని ఆయనకు అర్థమైంది కాబట్టి ఆ మొక్క నాకు చెప్పగలిగాడు. అదే మిడివేల కూడా పెడతరపోడు అనుకుంటే అబ్బా ఇక్కడ పాస్ అయ్యా కదా అనిపించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ఇక్కడ పాస్ ఆ మనిషి నాకు ఆ మాట చెప్పగలిగాడు అంటే నేను మృదువైన వాడిని, నేను హార్డ్ పర్సన్ని కాదు, సాఫ్ట్ అనేది ఆయనకు అర్థమైంది అని నాకు సంతోషం వేసింది. ఇది మొదటిది. ఇక వస్త్రాల దగ్గర నుంచి ఇక అంతా బ్యాలెన్స్. నా ఫ్రెండ్స్ ఉన్నారు. అంతకుముందు ఒక అలవాటు ఉండేది. నా ఫ్రెండ్స్ని వాడు అరే అనేవాడు, నేను అరే అనేవాడు. వినండి బాగా, ఈ అరే తురే భాష ఫ్రెండ్స్ ఉంటుంది ఫ్రీ, అవునా? ఇంకొంతమంది అయితే బూతులు కూడా మాట్లాడుకుంటారు ఫ్లోలో. నా ఫ్రెండ్స్తో నాకు అంత క్లోజ్నెస్ ఉంది. వాడిని నేను ఒక మాట అంటాను, వాడు నన్ను ఒక మాట అంటాడు. అరే తురే భాష నడిచేది. ఇప్పుడు నేను దేవుళ్ళలోకి వచ్చాను. వినండి. ఇప్పుడు నేను అదే ఒకసారి అన్నాను వాడిని, వాడు 14 సార్లు అరే అంటాడు. ఎందుకంటే వాడు ఫ్రెండ్ కాబట్టి వాడికి మరి మీరు ఏమండి అడగా నన్ను ఎలా ఎట్లున్నా బాగున్నావా అని చెప్పి మాట్లాడతాడు. దేవుడు నాతో ఏం మాట్లాడాడు తెలుసా? నీ స్నేహితుడిని నువ్వు అరే అనొద్దు అని మాట్లాడాడు. చాలా బెస్ట్ ఫ్రెండ్, ప్రాణ స్నేహితుడు, క్లోజ్ అయినా సరే నువ్వు వాడిని అది బ్రేక్ చేసుకోవాలంటే కష్టం కదా అంటే నువ్వు ఆపాల్సిందే అన్నాడు. బాగా వినండి. సరే, నా ఫ్రెండ్స్ నా దగ్గరికి వస్తే వాళ్ళని పేరు పెట్టి పిలిచి సన్మానంగా మాట్లాడటం మొదలుపెట్టాను. చివరికి వాళ్ళ మిగిలిన వాళ్ళతో చెప్పింది ఏందో తెలుసా? వాళ్ళ దగ్గరికి పోవాలంటే భయం పడుతుందిరా అన్నారు. ఎందుకు భయం పడుతుందో తెలుసా? అతనేమో మనల్ని సన్మానంగా మాట్లాడుతున్నాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు, అరే తురే భాష వాడట్లా. మనం ఫ్లోలో ఎక్కడ గాక. నీకేమైనా అర్థమైందని నేను చెప్పింది? ఇది అర్థం కాకుండా ఉండడానికి మర్మమా అయింది? ఈజీగానే అర్థమైంది. అంటే దేవుడు చెప్పాడు, నోటిని కంట్రోల్ చేసుకో. అరే తురే భాష వదిలే. నీ బెస్ట్ క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే వాడిని పేరు పెట్టి పిలువు, సన్మానించు, గౌరవనీయంగా మాట్లాడు. ఆటోమేటిక్గా వాడు కంట్రోల్ అవుతాడు. ఆ దెబ్బతో ఇక వాళ్ళు అరే అంటాం మానేసి నన్ను పేరు పెట్టి పిలిచి సన్మానంగా మాట్లాడటానికి వాళ్ళు నేర్చుకోవటం మొదలు పెట్టారు. అలా ఇష్టమైనోడు ఏం కనపడుతున్నాడు, అది ఇష్టం లేనోడేమో నన్ను అలా పిలవడానికి ఇష్టపడినోడేమో వాడు అడ్రస్ లేకుండా పోతున్నాడు కనపడకుండా. అయినా పర్వాలా, సమాజంలో ఒక గౌరవనీయమైన వ్యక్తిగా ఉండాలంటే అరే తురే భాష మానుకోవాలని మాట్లాడాడు. 2 ఏముందండి, అరే అంటే ఏముందండి?